హలో ఆల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యంగ్ యూపీఎస్సీ వారియర్స్. స్టార్టింగ్లీ నా ఛానల్ కనుక కొత్త యూసర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈ రోజు వీడియో ఏంటంటే, మనం రీసెంట్గా మనం 45 డేస్ ఛాలెంజ్ అయితే మనం కంప్లీట్ చేసాం కదా, మన ఎన్సీఆర్టీ ఛాలెంజ్. అండ్ దాని తర్వాత నేను సేమ్ అదే కంటిన్యూ చేస్తాను సెకండ్ రీడింగ్, లేకపోతే నేను మళ్ళీ వేరే క్లాసెస్ స్టార్ట్ చేశాను, ఎన్సీఆర్టీ క్లాస్ 9th 10th, లేకపోతే వేరేది ఇంకేమైనా చేస్తానా అండ్ నా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి, నా ఫర్దర్ ప్లాన్ ఏంటో మీకు చెప్దాం అనుకుంటున్నా వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ముందు నా ఛానల్కి ఫస్ట్ ఎవరైనా కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఏంటంటే మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్, మన యూపీఎస్సీ ప్రిపరేషన్ ఏదైతే ఉంది కదా, నేనైతే న్యూగా స్టార్ట్ చేశాను. వెన్ ఐ వాజ్ ఇన్ 9th స్టాండర్డ్ ఐ నో అబౌట్ యూపీఎస్సీ. అక్కడ నాకు గోల్ అనేది ఉంది అనమాట యూపీఎస్సీ అనేది. అండ్ బట్ ఆ టైంలో నేను డైరెక్ట్ చదవడం, సిలబస్ చదవడం అంతా చేయలేదు. బట్ ఆ ఏజ్కి నేనేం చేశానంటే, ఫస్ట్ యూపీఎస్సీ అంటే ఏంటి అంటే కొంచెం 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 తెలుసుకున్నాను అనమాట. 9th 10thలో నేను అవే చేశాను అనమాట. యూపీఎస్సీ అంటే ఏంటి, సిలబస్ ఏంటి, ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి, ఎలిజిబిలిటీ ఏంటి, అది దాని ఓవరాల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ అనేది, వాటి పవర్స్ ఏంటి, తర్వాత మన డ్యూటీ ఏంటి, ఇంటర్వ్యూస్ కూడా టాపర్ ఇంటర్వ్యూస్, యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి అండ్ అలా అయితే నేను చూసేదాన్ని అనమాట. అండ్ దాంతోపాటు ఎన్డీఏ ఇంటర్వ్యూస్, ఇంకా ఇలాంటివి కూడా ఇంటర్వ్యూస్ చాలా చూసేదాన్ని. నేను 11th క్లాస్లో ఉన్నప్పుడు ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయినా అనమాట. ఎందుకంటే చాలా మంది టాపర్స్ ఇంటర్వ్యూస్ వాళ్ళ సజెషన్స్ వినైతే నేను ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేశాను. అండ్ దానికోసం నేను 11th ఉన్నప్పుడు పర్చేస్ చేశాను, క్లాస్ 6th 8th. అండ్ దానికోసం అనేసి నేను ఓన్లీ క్లాస్ 6 నుంచి 8th వరకే సెలెక్టివ్ సబ్జెక్ట్స్ చేసుకొని, అండ్ వాటిని నేను ఈ హాలిడేస్, నా 11th ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాక ఈ సమ్మర్ హాలిడేస్లో, నేను ఈ వెకేషన్ హాలిడేస్లో అయితే గోల్ పెట్టుకున్నాను అనమాట. అది స్టార్టింగ్ చేసేటప్పుడే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అది మీతో కలిపి షేర్ చేసుకున్నాను అనమాట. సో అలాగైతే మన 45 డేస్ ఛాలెంజ్లో మనం ఎన్సీఆర్టీ ఆఫ్ క్లాస్ 6 8 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేస్తాం కదా. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే, ఎలా అయితే మనకి సిలబస్ ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో, అట్ ద సేమ్ టైం స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. సో స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అయితే నేను ఈ కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చేసి మనం అదర్ స్కిల్స్, కొన్ని న్యూగా ఫ్యాక్ట్స్, కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ కొంచెం జనరల్ నాలెడ్జ్ని పెంచుకుందాం. ఇప్పుడు కొన్ని డేస్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనమాట. కొన్ని లైక్ ఎస్ఎస్ రాయడం అండ్ కొన్ని టాపిక్స్ మీద రాయడం అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవడం, తెలియని ప్లేసెస్ గురించి నేర్చుకోవడం అండ్ యూపీఎస్సీ రిలవెంట్గా కొన్ని బేసిక్స్ నాలెడ్జ్ క్వశ్చన్స్ నేర్చుకోవడం. సో అలా నేర్చుకుందాం. అట్ ద సేమ్ టైం దీంట్లో నా మెయిన్, మనం డైలీ ఒక 10 న్యూ అడ్వాన్స్ ఇంగ్లీష్ వర్డ్స్ అయితే నేర్చుకుందాం. డైలీ 10, ఎక్కువ కూడా కాదు, డైలీ 10 వర్డ్స్ న్యూగా వర్డ్స్ నేర్చేసుకొని, సో వాటిని మనం వాటితో కొన్ని సెంటెన్స్ ఫార్మేషన్ చేయడం అండ్ కొన్ని స్టోరీస్ రాయడం, కొన్ని ఎస్సెస్ రాయడం. సో అలా అయితే మన ఇంగ్లీష్ వొకాబులరీ అనేది మనకి చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మెయిన్ థింగ్ వచ్చేసి అదే అనమాట. డైలీ ఒక 10 వర్డ్స్ మై ఇంగ్లీష్ వొకాబులరీ బై లెర్నింగ్ డైలీ 10 న్యూ అడ్వాన్స్ వర్డ్స్ డైలీ. This is a very interesting step, right? So we all know that English is the most important language for all several reasons. So yeah, it is one of the most widely spoken language globally, and so it is helps. English skills can boost our confidence and helps to navigate a variety of situations. We have to understand and answer the questions efficiently. Additionally, English is widely used in the administrative and government sectors, right? So making it a key అండ్ స్కిల్స్ ఫర్ ది ఆస్పిరెంట్స్. దానికోసం అనేసి స్ట్రాంగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ కెన్ హెల్ప్ క్యాండిడేట్స్. అండ్ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని ఎలా నేర్చుకుందాం అనేసి కొన్ని టిప్స్ అంటే నేను షేర్ చేసుకునేది ఏంటంటే, మనం ఎలాగైనా న్యూస్ పేపర్ రీడింగ్ చేస్తాం. సో వాటితో పాటు కొన్ని ఆర్టికల్స్, కొన్ని అదర్ మెటీరియల్స్, మన ఇంగ్లీష్ వొకాబులరీని ఇంప్రూవ్ చేసేవి, కాంప్రహెన్షన్ స్కిల్స్ని పెంచుకుందాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, డైలీ ఒక 10 వర్డ్స్ నేర్చుకొని వాటితో సెంటెన్స్ని ఫామ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇంకా థర్డ్ వచ్చేసి ఇంగ్లీష్ మూవీస్ అండ్ టీవీ షోస్. సో ఇట్ ఈస్ ఆల్సో ఇంప్రూవ్ అవర్ స్కిల్స్. సో వాటి కోసం మనం ఒక మంచి మూవీస్, అలా అయితే మనకు ప్రొనౌన్సియేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఇంగ్లీష్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఇది అనమాట. సో ఇలా మనం ఇంగ్లీష్ని అయితే ఇంప్రూవ్ చేసుకుందాం. ఇంకా ఇవే కాకుండా ఇంకా వెరైటీ మీకు కొన్ని టిప్స్, స్ట్రాటజీస్ అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని అయితే ఈ ఇంగ్లీష్లో నేను మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఇది అనేసి ఛాలెంజ్ అని కాదు, డైలీ ఒక పార్ట్. మనం న్యూస్ పేపర్ ఎలా డైలీ ఎలా న్యూస్ పేపర్ చదువుతామో, సేమ్ అట్ ద సేమ్ టైం డైలీ ఒక 10 న్యూ వర్డ్స్, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ వర్డ్స్, జస్ట్ 10. ఎప్పుడైనా సరే, వీడియో అనే కాదు, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎప్పుడైనా డైలీ 10 వర్డ్స్ని న్యూగా నేర్చుకొని వాటితో సెంటెన్స్ ఫార్మేషన్ చేయడం, వీక్లీ ట్వైస్ ఒక టీవీ షోస్ చూడడం, అలా అయితే చేద్దాము. అండ్ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇదనమాట నా మెయిన్ మోటో అండ్ నా నెక్స్ట్ ప్లాన్, ఫర్దర్ ప్లాన్ అయితే ఇదే. సో ఫస్ట్ మెయిన్ దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం. సో యూ హ్యావ్ టు లెర్న్ అడ్వాన్స్
ఇంగ్లీష్. ఇంకా దాంతో పాటు నేను మీకు మంచి కంటెంటెడ్ వీడియోస్ అయితే చేస్తాను అనమాట. ఎలా అంటే యూపీఎస్సీ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఏంటి అండ్ ఇలాంటి కొన్ని మంచి మనం తెలుసుకోవాలి కదా. సో అండ్ కొన్ని హిస్టారికల్ ప్లేసెస్, కొన్ని మంచి మనకు అవసరమయ్యేటి కంటెంటెడ్ వీడియోస్ వీక్లీ ఒక 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. డైలీ నేను షార్ట్స్లో ఇంగ్లీష్ వెకాబులరీది మీకు పోస్ట్ చేస్తాను. అండ్ యూట్యూబ్ వీడియోస్ వచ్చేసి నేను వీక్లీ 3 వీడియోస్ అయినా నేను అప్లోడ్ చేస్తాను అనమాట. మంచి కంటెంటెడ్ వీడియోస్ చేసి మీకైతే నేను చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ దానికోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కూడా ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఇలానే మీ గోల్ కూడా యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయాలని. సో అయితే మీరు కూడా నా జర్నీలో జాయిన్ అవ్వండి. అండ్ దానికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్కి స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.